హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. చూడండి ఫ్రెండ్స్, మనం లైవ్లో డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ నేను 2 పార్ట్లుగా వీడియోస్ కూడా పంపించున్నాను. ఇది 3వ పార్ట్. ఇది ఈరోజు మన డ్రా లైన్స్ ఏ విధంగా వర్క్ చేసిందో మీరు చూడొచ్చు. నేను మీకు మార్నింగే చెప్పాను, దీనికి ముందు వీడియోస్లో కూడా ఉండే మీరు గమనించవచ్చు. మార్కెట్ ఈ గ్రీన్ లైన్ గాన దాటిందంటే ఈ రెడ్ లైన్, ఈ బ్లూ లైన్ టచ్ చేస్తుంది. దీన్ని సపోర్ట్గా తీసుకొని తర్వాత ఈ గ్రీన్ లైన్ గాన క్రాస్ చేసిందంటే ఫస్ట్, సెకండ్, ఈ ఎల్లో లైన్ వరకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పాను. ఇక్కడ మనం డ్రా చేసినటువంటి మధ్యలో డ్రా చేసుకున్నటువంటి ఈ రెడ్ లైన్ కూడా సపోర్ట్గా తీసుకొని మార్కెట్ అయితే ఇక్కడికి వచ్చి ఎండ్ అవుతుందని చెప్పాను. మీరు చూడొచ్చు, ఆ వీడియోస్లో ఉన్నాయి. ఇప్పటికైనా మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. మన వండర్ లైన్స్ అయితే పక్కన పడేయద్దు, వీటిని మీ చార్ట్లో పెట్టుకొని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నేను ప్రతిరోజు మీకు ప్రీ మార్కెట్ వండర్ లైన్స్ అని వీడియో పంపిస్తూనే ఉన్నాను. అయితే బహుశా ఎవరు పెద్దగా చూడట్లేదు, అవి ఏం వర్క్ చేస్తాయని చెప్పి అనుకుంటున్నట్టున్నారు. కానీ పదే పదే నేను మీకు ఎందుకు వండర్ లైన్స్ అని చెప్తున్నానంటే, వండర్ లైన్స్ అని నేను పెట్టుకున్న పేరు వండర్ లైన్స్ ఆర్ గోల్డెన్ లైన్స్ అని నేను పెట్టుకున్న పేరు. అది మామూలుగా అయితే ట్రెండ్ లైన్స్, అది ట్రెండ్ లైన్స్ అంటారు. అవి మార్కెట్ సపోర్టు రెసిస్టెన్స్ను బట్టి మనం డ్రా చేసుకుంటాం. అలాగే నేను మార్కెట్ సపోర్ట్ రెసిస్టెన్స్ను బట్టి డ్రా చేసినటువంటి లైన్స్ ఇవి. ఈ లైన్స్ అన్నీ కూడా మీకు నేను పొద్దున ప్రీ మార్కెట్లో పంపించున్నాను. దీంట్లో కానివ్వండి, నిఫ్టీలో కూడా పంపించున్నాను. చూడండి, నిఫ్టీలో కూడా ఎంత అద్భుతంగా వర్క్ చేస్తున్నాయో పంపించున్నాను మీకు. ఒకసారి వాటిని ఆ వీడియో చూడండి, వీడియో చూడండి. ఇవైతే చాలా అద్భుతంగా వర్క్ చేస్తాయి ఈ లైన్స్. మీరు కూడా రోజు అబ్జర్వ్ చేస్తూ ఉండారంటే, నేను డ్రా చేసినటువంటి లైన్స్ మీ చార్ట్లో డ్రా చేసుకొని మీరు ప్రతిరోజు వాటిని అబ్జర్వ్ చేస్తున్నారంటే మీరు కూడా ఇలా ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకున్నారంటే మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది, ఎక్కడ హాల్ట్ అవుతుందని మీరు క్షుణ్ణంగా ఆలోచించవచ్చు. మార్కెట్ని నేర్చుకోవడం అంటే ఇదే, మార్కెట్ని స్టడీ చేయడం అంటే ఇదే, మార్కెట్ని అబ్జర్వ్ చేయడం అంటే ఇదే. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక 5 మినిట్స్లో అయితే మార్కెట్ క్లోజ్ అయిపోతుంది. నేను లైవ్లోనే రికార్డ్ చేస్తున్నాను ఇదంతా కూడా. చూడండి, ఎల్లో లైన్ అని చెప్పాను. ఈ ఎల్లో లైన్ కూడా క్రాస్ చేస్తుందంటే ఇక్కడ దాకా వెళ్తుంది. నాకు తెలిసినంత వరకు మార్కెట్ అయితే ఎల్లో లైన్ కిందే క్లోజ్ అవ్వాలి. చూద్దాం, ఎల్లో లైన్ దగ్గర క్లోజ్ అవుతుందా, లేకపోతే మార్కెట్ బ్లూ లైన్ టచ్ చేస్తుందా. మీరు వరుసగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ముందు రోజు మనకు ఇదే ఎల్లో లైన్ దగ్గర క్లోజ్ అయింది. ఎస్టర్డే, నిన్న కూడా మనకు ఈ ఎల్లో లైన్కి బ్లూ లైన్కి మధ్యలో క్లోజ్ అయింది. ఈరోజు కూడా మార్కెట్ ఈ ఎల్లో లైన్ దగ్గర క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. నేను అందుకనే ఈరోజు ఈ డ్రా లైన్స్ కూడా ఏమీ మార్చలేదు, ఒక నిఫ్టీలో మాత్రమే డ్రా చేసి మీకు పంపించాను. ఈ లైన్స్ అయితే ఏమి మార్చలేదు. ఈ లైన్స్ నిన్న డ్రా చేసినటువంటి లైన్స్ ఇవన్నీ కూడాను. అది కూడా మీకు ప్రీ మార్కెట్ వీడియోలో చెప్పున్నాను నేను. ఈ లైన్స్ అయితే నేనేం మార్చనండి, ఎందుకంటే మార్కెట్ నిన్న ఎక్కడైతే మార్కెట్ క్లోజ్ అయిందో ఈ రోజు కూడా మార్కెట్ అక్కడే క్లోజ్ అయింది. కాబట్టి ఈ రోజు నేను ఈ లైన్స్ అయితే మార్చను, యథాప్రకారం యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంచేస్తానని చెప్పుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ని అయితే అబ్జర్వ్ చేయండి. ఇంకా మార్కెట్ అయితే క్లోజ్ కాలేదు, ఇంకా ఒక 5 మినిట్స్ ఉంది. నేనైతే మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను. వెయిట్ చేసి లాస్ట్లో ఎక్కడ క్లోజ్ అవుతుందో చూసి మీకు వీడియోని అయితే అప్లోడ్ చేసి పంపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకొక నిమిషంలో అయితే మార్కెట్ క్లోజ్ అయిపోతుంది. బ్లూ లైన్ కూడా టచ్ చేసేసింది, మార్కెట్ బ్లూ లైన్ కూడా టచ్ చేసింది. చూసారా,
బ్లూ లైన్ కూడా టచ్ చేసేసింది మార్కెట్. మన లైన్ గట్టిగా కొట్టి కిందకి నెట్టినట్టుంది కదా. ఇట్లాంటి లైన్స్ డ్రా చేసి ఆ లైన్స్కి మార్కెట్ రెస్పెక్ట్ ఇస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్. నా మీద నాకే చాలా గర్వంగా కూడా ఉంటుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్, బ్లూ లైన్ని టచ్ చేసింది మార్కెట్. ఈ ఎల్లో లైన్ కిందే క్లోజ్ అయిపోయేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ఎల్లో లైన్, ఈ రెడ్ లైన్ ఈ మధ్యలోనే క్లోజ్ అయ్యేదానికి ప్రయత్నం చేస్తుంది. బాస్, ఈ రెడ్ లైన్ అనేది మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత డ్రా చేసుకున్న 50 minutes క్యాండిల్కి ఈ బ్లూ లైను రెడ్ లైనే మనకు, ఎందుకంటే ప్రీ మార్కెట్లో డ్రా చేసినటువంటి ట్రెండ్ లైన్స్ కాబట్టి నేను ఎక్కువగా వీటిల్నే పట్టించుకుంటాను. ఇవి మార్కెట్ మధ్యలో డ్రా చేసినాను, ఈ రెడ్ లైన్ కానివ్వండి, ఈ రెడ్ లైన్ కానివ్వండి. ఓకే, ఇవన్నీ కూడా మనం ప్రీ మార్కెట్లో డ్రా చేసుకున్న అండర్ లైన్స్. మార్కెట్ క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా ఏం చెప్పాను ఫ్రెండ్స్ మీకు నేను? ఈ ఎల్లో లైన్ కిందనే మార్కెట్ క్లోజ్ అవుతుంది. దీన్ని టచ్ చేసినా కూడా ఎల్లో లైన్ కిందే మార్కెట్ అయితే క్లోజ్ అవుతుందని చెప్పాను. ఎల్లో లైన్ కిందే మార్కెట్ అయితే క్లోజ్ అయింది. 100% మనం ఎక్కడ కూడా తూచా తప్పలేదు మార్కెట్. చూడండి ఒకసారి, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఈ బ్లూ లైన్ కనుక క్రాస్ చేసిందంటే మార్కెట్ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ ఈ గ్రీన్ వరకు వస్తుందని చెప్పాను. నేను ఫస్ట్ స్టెప్లోనే ట్రేడ్ క్లోజ్ చేశాను. ఎందుకంటే నేను ఫస్ట్ స్టెప్ పూర్తయిన తర్వాత చాలా పెద్ద క్యాండిల్ వచ్చేటప్పటికి ఎప్పుడైనా సరే ఇది రివర్స్ రావచ్చు అని చెప్పనేసి నేనైతే ట్రేడ్ క్లోజ్ చేశాను. కానీ అక్కడి నుంచి చెప్తూనే ఉన్నాను, దీన్ని ఒకసారి రీట్రేస్ చేసి మార్కెట్ అయితే మళ్ళా ఈ బ్లూ లైన్ కాడకు ఈ గ్రీన్ లైన్ వరకు వస్తుందని చెప్పాను. ఈ గ్రీన్ లైన్ కాడ కాసేపు హాల్ట్ అవుతుంది. హాల్ట్ అయిన తర్వాత దాన్ని కూడా క్రాస్ చేసి ఈ బ్లూ లైన్ వరకు వచ్చి దీన్ని సపోర్ట్గా తీసుకొని ఇక్కడ కాసేపు సస్టైన్ అయ్యి ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఈ బ్లూ లైన్ వరకు వస్తుందని చెప్పాను. దీన్ని కూడా క్రాస్ చేసిందంటే ఈ ఎల్లో లైన్ కాడికి వస్తుందని చెప్పాను. అదేవిధంగా మార్కెట్ కూడా ఈ ఎల్లో లైన్ కిందే క్లోజ్ అవుతుందని కూడా చెప్పాను. అదే విధంగా క్లోజ్ అయింది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటికైనా నా వండర్ లైన్స్ని గుర్తించండి. నా వండర్ లైన్స్ని మీ చార్ట్లో డ్రా చేసుకోండి. మీరు వీటిని అబ్జర్వ్ చేయండి. నేను మొదట్లోనే చెప్పాను ఫ్రెండ్స్, మీకు కలిసి ప్రయాణం చేద్దామని. ఫస్ట్ నా లైన్స్ నమ్మండి, తర్వాతే నన్ను నమ్మండి. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి స్టడీ చేసి మార్కెట్ యొక్క బిహేవియర్ని అబ్జర్వ్ చేసి నేను డ్రా చేసినటువంటి డ్రా లైన్స్. ఈ డ్రా లైన్స్ తూచా తప్పకుండా వర్క్ చేస్తుంటే నేనైతే చాలా గర్వపడతాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇదే విధంగా మార్కెట్ని అనలైజ్ చేసి డ్రా లైన్స్ డ్రా చేసుకోవాలని నా ఒక కోరిక. కాబట్టి మీరు తప్పకుండా ఈ డ్రా లైన్స్కి విలువ ఇవ్వండి. ఈ డ్రా లైన్స్ని మీ చార్ట్లో డ్రా చేసుకోండి. డ్రా చేసుకుని వీటిని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి వీటిని నేర్చుకునేదానికి ప్రయత్నం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియోస్ చూస్తూనే ఉండండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. తొందరలో కలిసి ప్రయాణం చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.